నమస్కారం. మహాభారతంలో ఎందరో వీరులు, ఎన్నో త్యాగాలు, కాని మరణాన్ని కూడా శాసించగలిగిన ఏకైక వీరుడు భీష్మ పితామహుడు. యుద్ధం ముగిసిన శరీరం నిండా బాణాలు దిగినా ఆయన ప్రాణం పోలేదు. ఆయన ఒక ప్రత్యేకమైన రోజు కోసం ఎదురుచూశారు. అదే భీష్మ ఏకాదశి. అసలు ఆయన ఎందుకు అంతకాలం వేచి ఉన్నారు? ఈ రోజునే విష్ణు సహస్రనామం ఎలా పుట్టింది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. తన తండ్రి శంతనుడి సుఖం కోసం యవ్వనంలోనే భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా మారాడు. ఆ త్యాగానికి మెచ్చి శంతనుడు ఆయనకు ఇచ్ఛామృత్యువు అనే వరాన్ని ఇచ్చాడు. అంటే భీష్ముడు తనకు నచ్చినప్పుడు మాత్రమే మరణించగలడు. కురుక్షేత్ర యుద్ధంలో 10వ రోజున అర్జునుడి బాణాలకు తట్టుకోలేక భీష్ముడు నేలకూలాడు. కాని ఆయన శరీరం భూమికి తగలలేదు. అర్జునుడు వేసిన బాణాలే ఆయనకు అంపశయ్యగా మారాయి. ఆ సమయంలో సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నాడు. పుణ్యపురుషులు ఉత్తరాయణంలో శరీరాన్ని వదిలితే మోక్షం లభిస్తుంది అని నమ్మకం. అందుకే సూర్యుడు ఉత్తర దిక్కుకు మళ్లే వరకు ఆయన ఆ బాణాల మీదనే దాదాపు 58 రోజులు మృత్యువును ఆపి వేచి ఉన్నారు. యుద్ధం ముగిసాక శ్రీకృష్ణుడు పాండవులను భీష్ముడి దగ్గరకు తీసుకువెళ్లాడు. అంపశయ్య మీద నుండే భీష్ముడు ధర్మరాజుకు రాజనీతి మరియు ధర్మ సూక్ష్మాలను బోధించాడు. సరిగ్గా మాఘశుద్ధ ఏకాదశి నాడు ధర్మరాజు భీష్ముడిని ఒక ప్రశ్న అడిగాడు. కిమేక దైవతం లోకే అని. అంటే ఈ లోకంలో అందరికంటే గొప్ప దైవం ఎవరు? అప్పుడు భీష్ముడు సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణి చూస్తూ ఆ పరమాత్మ యొక్క 1000 నామాలను గానం చేశారు. అదే ఈరోజు మనం చదువుకుంటున్న శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. మరణం అంచున ఉండి కూడా హరినామ స్మరణతో ఆయన ఆ రోజును పవిత్రం చేశారు. అందుకే ఈ రోజును భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణు సహస్రనామం విన్నా చదివినా పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. జై శ్రీకృష్ణ.